तेलंगाना जागृति अपनी एनजीओ की खिदमत जारी रखेगी, जबकि तेलंगाना रक्षण सेना यानी टीआरएस एक सियासी प्लेटफॉर्म के तौर पर अवाम के हुकूक के लिए काम करेगी। टीआरएस प्रेसिडेंट कविता कल्वाकुंतला ने कहा कि उनकी पार्टी का मकसद सर्वोदय तेलंगाना है, यानी तमाम तबकात के लिए मुश्तरका तरक्की और इंक्लूसिव डेवलपमेंट। उन्होंने कहा कि जब वो कहती हैं कि वो एक माँ की तरह इवॉल्व होना चाहती हैं तो लोग सवाल उठाते हैं, लेकिन उनका मानना है कि आज की हुकूमत में माँ जैसी नर्म मिजाजी और देखभाल की कमी है, जिसकी वजह से गवर्नेंस कमजोर हो रही है। कविता ने मजीद कहा कि अगर फ्यूचर सिटी में असल देखभाल और इंसानियत नहीं होगी तो वो फ्यूचरलेस सिटी बनने का खतरा रखती है। ब्यूरो रिपोर्ट, हैदराबाद 24/7 न्यूज़। लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए हमारे चैनल हैदराबाद 24/7 न्यूज़ को फॉलो और सब्सक्राइब ज़रूर करें। అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైనటువంటి చిక్కులు దాటుకుంటూ తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలకపక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. ఆఫ్ ద సొసైటీ విల్ బీ టేకెన్ కేర్ విత్ స్పెషల్ కేర్ విత్ ఎ మదర్లీ టచ్. చాలామంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మ ఎట్లయితావు, నువ్వు అమ్మ ఎట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా, ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. వికలాంగులండి, నేను నా కళ్ళతో చూసిన. నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఓపెనింగ్ ఏదో ఉంటే పోతే ఒక ఆయన లిటరల్లీ దేక్కుంటూ వస్తున్నాడు. ఆయనకి ఇయ్యలేదు. నేను కలెక్టర్కి అన్నీ చెప్పిన, కనబడతలేదనే ఈయనకు అవసరమని తెలియదా మీకు వికలాంగుల కంటే? కండ్ల ముందు కనబడ్డా కూడా సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాడట. ఏడికి పోయి తెచ్చుకోవాలి ఆయన సర్టిఫికేట్? ఏడికెళ్ళి తెచ్చుకోవాలి? నీకు కండ్ల ముందు కనబడితే నువ్వు ఆయనను పిలిపించుకొని కూర్చేసి సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడన్నా వికలాంగులకు మనం ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టినాం, ఒక్క ర్యాంప్ లేదండి, ఒక్క స్పెషల్ బాత్రూమ్ లేదండి వికలాంగులకి. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆర్టీసీలో నేను ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తుంది. వికలాంగులకు ఇవ్వడానికి మీకు మనసు వస్తలేదా? వికలాంగులకు ఇయ్యరాదా ఫ్రీ బస్సు? మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, నేషనల్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కోఆప్షన్ మెంబర్స్ ఇస్తామని పెట్టిండ్రు. మరి ఏం చేస్తున్నారు మీరు? మొన్ననే మున్సిపల్ ఎన్నికలైనా కోఆప్షన్ సభ్యులు ఇచ్చిండ్రు. ఎందుకోసం పట్టించుకుంటలేరు మీరు? అది